అండి, నా పేరు పద్మ. మీరు చూస్తున్నారు అక్షర చిన్నంపేట యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా ఇంటి పనులు ఏ విధంగా చేసుకున్నానో మొత్తం మీకు చూపించబోతున్నానండి. ఉదయమే లేచి వాకిలి ఊడ్చుకొని కల్లాపు జల్లి ముగ్గు వేసుకున్నానండి. ఈరోజు యోగా డే అటండి. 6 గంటలకే స్కూల్కి రావాలని చెప్పారండి పిల్లల్ని. అందుకనే 5 గంటలకే లేచి కల్లాపు జల్లి ముగ్గు వేసుకొని చిన్న పాపను లేపానండి. చిన్న పాపకి 6ంటికే స్కూల్కి రమ్మన్నారండి. పెద్ద పాప ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదండి. తనకు కొంచెం తలనొప్పిగా ఉందంటండి, స్కూల్కి వెళ్ళలేదండి. అందుకని చిన్న పాపను లేపి రెడీ చేసి స్కూల్కి పంపించడానికి వెళ్తున్నానండి. ఆయన ఉదయం 6 గంటలకి వర్క్కి వెళ్ళిపోయారండి. మేము 6:30కి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నామండి. స్కూల్ కొంచెం దగ్గరగానే ఉంటుందండి. అందుకని నేనే తీసుకెళ్ళి పంపిస్తున్నానండి. ఎక్కువ శాతం ఆయనే తీసుకెళ్తారండి. ఆయనకు కుదిరినప్పుడు మాత్రం నేను వెళ్ళి దింపేసి వస్తానండి. తనని దింపొచ్చిన తర్వాత ఇంకా బట్టలు నానబెట్టేసండి. ఉదయం లేవగానే బట్టలు నానబెట్టి మిగతా పనులు చేసుకున్నానండి. ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నానండి తనని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత. ఉదయమే బట్టలు ఉతికేసుకుంటే కొంచెం బాగుంటుందండి. వర్షాకాలం బట్టలు ఎప్పుడు పడితే అప్పుడు ఉతకడానికి ఆరవండి, పొద్దున్నే ఉతికేసుకోవాలండి. అసలైతే వాషింగ్ మిషన్ ఉందండి, కానీ ఇప్పుడు అది బయట పెట్టడానికి కొంచెం ఇక్కడ వీలుగా లేదండి. పందికొక్కులు ఎలుకలు బాగున్నాయండి. అందుకనే ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఉతుకుతున్నానండి. ఇలా ఉతుక్కోవడం వల్లే కొంచెం ఇది ఒక వ్యాయామంలాగా మనకి కొంచెం బాగుంటుందండి. ఇక మిగతా పనులన్నీ ఒళ్ళు కదలకుండా చేసే పనులే కదండి. ఈ బట్టలైనా ఇలా ఉతుక్కుంటే మనకి ఇది ఒక ఎక్సర్సైజ్లా ఉంటుందండి. ఇంక నేను ఇలానే ఉతుకుతున్నానండి. ఇలా ఉతికామంటే ఎప్పుడు ఉతికేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి. వాషింగ్ మిషన్ అయితే ఒకరోజు బద్దకించాలి, రేపు ఉతుకుదాంలే అని ఉంటుందండి. ఇలా అయితే మాత్రం చక్కగా ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుక్కొని ఇల్లు చాలా నీట్గా ఉంచుకోవడానికి కుదురుతుందండి. బట్టలు అయితే ఉతకడం అయిపోతుందండి. బట్టలు ఉతికేసి ఈరోజు ఇల్లు క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇల్లు క్లీన్ చేయాలని అనుకున్నానండి. ఇంకా బట్టలు ఉతకడం అయితే అయిపోయిందండి. ఇది పుచ్చతీగండి. మామూలుగా వేసవికాలంలో తినేసిన గింజలు పడి మొలిచినాయండి. విత్తనాలు ఉన్నాయండి. అవి పెట్టడానికి కొంచెం తడికలు అవి కట్టాలండి. అవి కట్టిన తర్వాత పెడదాం, గేదెలు వస్తున్నాయని ఇంకా పెట్టలేదండి. ఇల్లు కడిగానండి. ఇల్లు కడిగి ముగ్గు వేస్తున్నానండి. ఈరోజు కొంచెం పనులన్నీ చేద్దామని చెప్పి శుభ్రంగా ఇల్లు కడిగి అన్ని పనులు చేద్దామని చేస్తున్నానండి. ఈ గచ్చు మాకు ఎదర కంకర మట్టి కదండి, ఎర్రమట్టి వల్ల అసలు ఎంత కడిగినా కానీ అది పట్టేస్తుందండి. అలాగా వర్షాలు పడినప్పుడు ఎంత కడిగినా కానీ పోవట్లేదండి. అందుకనే ఇలా ఉందండి. కొంతమంది బ్లాక్ కలర్ కూడా వేయిస్తారండి. ఆ బ్లాక్ కలర్ వేయించుకున్న దాని మీద ముగ్గు అయితే బాగా కనపడుతుంది కానీ కొంచెం మాసినా కానీ చాలా ఇది అసలు బాగోదండి ఆ గచ్చు అయితే. ఇదైతేనే కొంచెం ఆరిన తర్వాత బాగానే ఉంటుందండి. తడి మీద ఇలా ఉందండి. ఇలా ముగ్గు అయితే వేసుకున్నానండి. చాక్ పీస్ తెప్పించడం మర్చిపోయానండి. చాక్ పీసులతో వేస్తానండి ఎప్పుడు, శుద్ధతో పెద్దగా రాదండి. అయితే ఇంకా బలపాలు ఉన్నాయండి అక్షరావి. ఇల్లు కడిగి అలా ఉంచేయకూడదని చెప్పి ఇంకా బలపాలతో వేస్తున్నానండి ముగ్గు. ఇంకా ఈరోజు హాఫ్ డే స్కూలే అంటే ఇంకా పనులన్నీ చేసుకొని మళ్ళీ 12 గంటలకు వెళ్ళి మళ్ళీ తీసుకురావాలండి స్కూల్ నుంచి. ఇంకా అందుకనే పనులన్నీ టకటక పని చేసేసుకొని వెళ్ళి తీసుకొద్దామని ఇంకా చేస్తున్నానండి. నేను బట్టలు ఉతికేటప్పటికి మా పెద్దమ్మాయి 2 గదులు కడిగేసిందండి. నేను కడుగుతానులే అమ్మ అని చెప్పి 2 గదులు కడిగిందండి. 10th అని పెద్దగా పనులు అయితే ఏమీ చెప్పట్లేదండి. ప్రశాంతంగా చదువుకోమ్మ, నేను చేసుకుంటానులే అని పనులు చెప్పట్లేదండి. కానీ నాకు ఎక్కువగా పని ఉన్నప్పుడు మాత్రం నేను చేస్తాలే అమ్మ అని చేస్తుందండి. అన్ని పనులు వచ్చండి. పనులు అయితే అన్నీ నేర్చుకుందండి. ఎందుకంటే నేర్చుకుంది కదా అని అన్ని పనులు వచ్చు అని నేనైతే పనులు చేయించనండి పిల్లలతో. వాళ్ళు ఆడపిల్లలు ఎప్పుడైనా ఈ పనులన్నీ చేసుకోవాల్సిందే. మనం ఏమి నేర్పకుండా గారాబంగా పెంచినట్లయితే తర్వాత వాళ్ళు ఒకేసారి చాలా ఇబ్బంది పడవలసి వస్తుందండి. అందుకనే అన్ని పనులు అయితే వచ్చండి. చిన్న చిన్న వంటలు వచ్చండి. ఇంట్లో పనులు, అంట్లు తోమటం, అన్ని పనులు నీట్గా చేయగలదండి. నేను ఎప్పుడైనా హెల్త్ బాగోనప్పుడు చేయలేనప్పుడు
చేస్తుందండి. చిన్న పాప కూడా అసలు అంట్లు బయట వేయటం, బట్టలన్నీ ఒక దగ్గర పెట్టడం, అన్ని పనులు చేస్తానంటుందండి. చిన్న తీగలు కట్టించుకుని తను ఆరేసే వరకు నేను ఉతికిని జాడిస్తాను, ఆరేస్తానని బట్టలు మాత్రం ఆరేస్తుందండి. ఇంకా నేను ముందు ఆరేసినా కానీ మళ్ళీ ఏడ్చి మొత్తుకొని మళ్ళీ అవన్నీ తీసుకెళ్ళి ఆరేస్తుందండి. మళ్ళీ తీయటం వేయటం డబల్ పని చేస్తుందండి. పనులు అయితే బాగానే చేస్తారండి ఇద్దరు కూడాను. పనులు నేర్చుకోవడం అయితే అవసరం అండి. ఆడపిల్లలు పని నేర్చుకొని మర్చిపోవాలంటండి. మర్చిపోవటం అంటే నేర్చుకొని ఉంటే ఎప్పుడైనా ఆ పని అనేది ఉపయోగపడుతుందండి. అందుకనే పనులు అయితే అన్ని పనులు నేర్పించానండి. వాళ్ళు ఇంట్రెస్ట్గానే చేస్తారండి. పోయిన సంవత్సరం వరకు చాలా పనులు హెల్ప్ చేసేదండి. ఇంకా ఈ సంవత్సరం నేను 10th క్లాస్ అని చెప్పి చదువు మీద బాగా శ్రద్ధ పెట్టమని చెప్పి పెద్దగా అసలు ఏం పనులు అనేది చేయించట్లేదండి. ఇదిగోండి ముగ్గు అయితే ఇలా వేశానండి. ముగ్గు చాక్ పీస్ని తడిపి వేసామంటే చాలా రోజులు ఆగుతుందండి. చక్కగా తెల్లగా బాగా కనిపిస్తుందండి. ఇంకా నాకు ఇప్పుడైతే చాక్ పీస్లు ఆయన తేవాలంటే సాయంత్రం అయిపోద్దండి. కడిగి నీళ్ళు అలా ఉంచకూడదని చెప్పి బలపాలనే తడిపి ఇంకా ఈ విధంగా వేసానండి. ముగ్గులు వేయటం అంటే కొంచెం సరదా అండి. ముగ్గులు బాగా వేయబుద్ధి అవుద్దండి. ఇంట్రెస్ట్గానే వేస్తానండి. ఇంకా ఆ గది కడగటం అయిపోయి దాన్ని ముగ్గు పెట్టేసామండి, ఆరిపోతుందని గచ్చు తొందరగా. ఇదైతే నేను కడుగుతున్నానండి. ఇది తనని వద్దులేమ్మ నేను పొయ్యి ఇల్లు కడుగుతానులే అని చెప్పి వద్దన్నానండి. ఇంకా నేను కడుగుతున్నానండి ఈ గది. వారానికి ఇలా కడుగుతామండి. ఇంకా మాసింది అనిపించినప్పుడు మాప్ పెట్టేస్తామండి. కడగటానికి వీలుగా అన్నీ ఇందులోకి మార్చుకుంటూ ఇలా కడుగుతున్నామండి. ఇందులో చైర్స్ అన్నీ ఆ గదిలో పెట్టేసుకొని ఇంకా కడుగుతున్నామండి. ఇల్లు కడిగినప్పుడే పొయ్యి కడిగేస్తానండి. పొయ్యి మామూలుగా రోజు కూడా తుడుస్తానండి. నైట్ పడుకునే ముందు అంట్లు తోమేసి పొయ్యి ఏ రోజున కూడా తుడిచేసి పడుకుంటే పొద్దున్నే పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇంకా ఈ గది కడిగేసి ఇంకా పొయ్యి శుభ్రంగా కడిగి ముగ్గులు అవి పెట్టానండి. ఈ పనులన్నీ చేయాలండి. వంట ప్రిపేర్ చేయాలండి. ఇంకా ఈరోజు లేటే అవుతుందండి. లేట్ అయినా కానీ ఏమీ అనరండి. ఇల్లు ఏదైనా ఈ పని చేశాను ఆ పని చేశాను అని చెప్తే మాత్రం భోజనం 2ంటికి పెట్టినా కానీ ఏమీ అనరండి. ఎందుకంటే ఏదైనా ఇది శుభ్రం చేసాము అని అంటే చాలండి, ఇంకా కొంచెం లేట్ అవుద్దని అర్థం చేసుకుంటారండి. ఇల్లు నీట్గా ఉంచితే ఆయనకి చాలా నచ్చుతుందండి. లేదంటే ఇంకా తిడుతూనే ఉంటారండి, ఎక్కడిదక్కడే ఉందని తిడుతూనే ఉంటారండి. అందుకనే ఎప్పుడు ఇల్లు హైజీనిక్గా ఉంచుతామండి. ఆయన గురించనే కాదండి, మాకు కూడా ఇల్లు ఇంకా వేరే పనే ఉంటుందండి. హౌస్ వైఫ్స్కి ఇల్లు కడుక్కోవటం ఇంట్లో పనులే కదండి. ఇంకా మనం బయటికి వెళ్ళి ఏదైనా జాబులు అలాంటివి చేసే వాళ్ళకైతే కష్టమయ్యి ఎప్పుడో ఒకసారి చేసుకుంటారండి. ఇంటి దగ్గర ఉండేవాళ్ళం ఇంకా ఇల్లైనా నీట్గా చేసుకోకపోతే ఇంకెలాగండి. గడపలు కూడా ఇల్లు ఎప్పుడు కడిగినా గడపలు కూడా కడిగి పసుపు రాసి బొట్లు పెడతానండి. ఈ గడపలకి నేను కలర్స్ వేయించనండి. ఎప్పుడు ఇలా పసుపు రాసి బొట్లు పెట్టడమే చాలా ఇష్టం అండి. కాకపోతే ఇవి పెట్టినా కానీ ఈ డోర్ తీసినంతసేపేనండి. ఇవి మెస్ డోర్లు చేశారండి. ఈ మెస్ డోర్ వల్ల ఈ మెస్ డోర్ వేసి ఉంచితే అసలు ఏమీ కనిపించదండి. ఎంత చేసినా ఏదో ఇక 5 నిమిషాలైనా నిండుగా కనపడుతుందని ఇట్లా పసుపు రాసి బొట్లు పెడతానండి. ఈ పండగలైనా ఎప్పుడైనా కానీ ఇట్లా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే ఎంతో బాగుంటుందండి. చూడటానికి కన్నుల విందుగా ఉంటుందండి. ఈరోజంతా పండగ వాతావరణంలాగా పనులన్నీ అసలు నైట్ అయితే అనుకోలేదండి, రేపు ఈ పనులన్నీ చేద్దామని అయితే అనుకోలేదండి. ఏదైనా మనం అనుకున్న పని అయితే అది వాయిదానే పడుతుందండి. అప్పటికప్పుడు ఆ పని అనేది అయిపోతుందండి. ఒక్కొక్కసారి మాత్రం మనం అనుకోకుండానే చాలా పనులు చేసే ఓపిక అనేది వస్తుందండి. ఒక్కొక్కసారి మాత్రం మనం ఎంత ఓపిక చేయాలనుకున్నా చేయలేమండి. ఓపిక ఉన్నప్పుడే పనులన్నీ చేసుకున్నామంటే ఓపిక లేనప్పుడు కొంచెం
రెస్ట్ తీసుకున్నా ఇబ్బంది ఉండదండి. ఏదైనా ఓర్పులోనే ఉంటుందండి ఫలితం అనేది. ఎప్పుడైనా ఓర్పుతో వచ్చే ఫలితం చాలా బాగుంటుందండి. మనకి అసలు మెయిన్ బద్ధకం అనేది అస్సలు ఉండకూడదండి. బద్ధకం ఉందంటే మనం చాలా నష్టపోతామండి. ఆ బద్ధకం గురించి నేను ఒక దాన్ని ఏమంటారు, సామెత అనుకోవచ్చండి, లేదంటే ఒక మాట ఉందండి. ఏంటంటే బద్ధకం మనిషిని సజీవ సమాధి చేస్తుందని చదివానండి. చిన్నప్పుడు మా స్కూల్ గోడ మీద ఉండేదండి ఈ మాట. ఆ మాట ఎప్పుడు నాకు గుర్తుగానే ఉంటుందండి. ఎందుకంటే నిజంగానే మనం బద్ధకంగా అలా కూర్చొని ఉంటే టైం అంతా వేస్ట్. ఇంకా తర్వాతైనా మన పని రెట్టింపు అవుద్ది, కానీ ఎవరు వచ్చి మనకి ఏమీ చేయరండి. చేయాల్సి వచ్చినప్పుడు చేస్తారండి. ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదండి. హౌస్ వైఫ్స్ పని అంటే అది ఒక్క రోజుతో అయ్యేది కాదండి. మనం ఇంకా నిరంతరం ఎప్పుడు చేస్తూనే ఉండాలండి. అందుకనే బద్ధకాన్ని వదిలేసి మనం ఖాళీగా లేకుండా చూసుకుంటే మన మైండ్ బాగుంటుందండి. పని మీద ఉంటే ఇంకా వేరే ఆలోచన ఏది ఉండదండి. పని చేయకుండా ఖాళీ కూర్చున్న దగ్గర నుంచి ఏం చేద్దామా అని ఇంకా మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా ఏమీ పెద్దగా పనిచేయదండి. బుర్ర కూడా ఇంకా బద్ధకస్తులం అయిపోయామంటే బుర్ర కూడా మందగించి ఇంకా మనం పనులు కూడా ఏమీ సరిగ్గా చేయలేమండి. అందుకనే నేను పని లేకపోయినా ఏదో ఒకటి పురమాయించుకొని జాకెట్లు కట్ చేసుకొని కుట్టుకోవటం ఏదో ఒకటి పని చేస్తూ ఉంటానండి. పాత చీరలు ఉంటాయి కదండి, ఆ చీరలను కూడా మ్యాట్ లాగా కుట్టేసి గుమ్మాల దగ్గర వేసుకుంటామండి, కాళ్ళు తుడుచుకునే మ్యాట్ లాగా. ఇంకా ఖాళీగా ఉంటామంటే పెద్దగా ఇష్టం ఉండదండి. చూసారండి గుమ్మం ఎంత నిండుగా కనిపిస్తుందో. ఏదైనా మనం చేసుకోవటంలోనే ఉంటుందండి. చేసుకోకుండా కూర్చొని అలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించేదానికిను చేసేదానికి చాలా తేడా ఉంటుందండి. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకున్నా ఉంటే అబ్బా ఎంత చక్కగా ఉందో అని ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ పెరిగిద్దండి. మనం చేద్దాంలే అనుకున్న దానికి చేసిన దానికి చాలా తేడా ఉంటుందండి. ఈరోజు శనివారం అండి. శనివారం అసలు సామాన్యంగా ఇల్లు అయితే కడగనండి శనివారం ఎప్పుడు కూడా. ఎందుకంటే శనివారం ఇల్లు కడిగామంటే మాత్రం అస్సలు పొడి లేకుండా కడగాలంటండి. అసలు ఎక్కడా కూడా పొడి అనేది ఉండకూడదంటండి. పొడి ఉంటే అక్కడ శని ప్రభావం ఉంటుందని అంటారండి. చాలామంది అనటం అయితే విన్నానండి. అందుకని శనివారం 90% అసలు కడగనండి. ఇట్లా కడగాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇంకా సాధ్యమైనంత వరకు అసలు పొడి లేకుండానే కడిగి, ఎంత కడిగినా ఎక్కడో దేని కిందో ఎక్కడో కొంచెం పొడి అయితే ఉంటుందండి ఎవరికైనా కానీ, సామాన్లు వస్తువుల వల్ల. అలాంటప్పుడు నేను ఇంకా పసుపు నీళ్ళు మొత్తం ఇల్లంతా చల్లుతానండి. అప్పుడు మనకి ఆ ప్రభావం ఏమీ లేదని కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఈ పనంతా అయ్యేసరికి చాలా టైం అయిందండి. ఇంకా పాలు పొయ్యి మీద పెట్టండి. పాలు తాగిన తర్వాత ఇంకా వంట చేద్దాంలే అని చెప్పి మేము పాలు మాత్రం డైలీ తాగుతామండి బూస్ట్ కలుపుకొని. ఇంకా టీ ఎవరు తాగరండి, నేను ఒక్కదాన్నే ఎప్పుడైనా సాయంత్రం ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంకా అంతేగాని పర్టికులర్గా టీ అయితే తాగమండి. ఒక్కళ్ళ కోసం అయితే పెట్టుకోం కదండి ఆడవాళ్ళం, అందుకనే తక్కువేనండి టీ అయితే. దీపారాధన మా అమ్మాయి చేస్తుందండి, మా పెద్దమ్మాయి చేసింది. తను కూడా పూజ బాగా చేస్తుందండి. మేము ముగ్గురం చేస్తామండి. ఇక చిన్నావిడ కూడా మన వీడియోలో చూశారు కదండి, చేసాక మళ్ళీ తను కూడా చేస్తుందండి. ఇంకా అలా అందరికీ భక్తి భావం అయితే ఉందండి. ఇంకా తను పూజ చేస్తుందండి. నేను ఇంకా ఇల్లు కడిగేసాను కదండి, స్నానం చేసి వచ్చి వంటకైతే ప్రిపేర్ చేస్తున్నానండి. అన్నం వండుతున్నానండి. ఆనపకాయ ఎగురు వండమన్నారండి పిల్లలు. వీళ్ళకి ఆనపకాయ ఎగురు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అందుకనే ఆనపకాయ ఎగురు చేస్తున్నానండి. ఇంకా నా కూరలన్నీ రొటీన్ అండి. వాటిలో జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఆవాలు, కరివేపాకు ఇంక ఇవి కంపల్సరీ ప్రతి కూరలోనూ మీరు చూస్తూనే ఉన్నారు. ఆనపకాయ ఎగురులో పాలు పోసి ఉంటే చాలా బాగుంటుందండి. ఆనపకాయ ఎగురు ఉండడానికి చాలా టైం కూడా పడుతుందండి. అందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా ఎగిరేసరికి చాలా టైం పడుతుందండి.
ఆనపకాయ కూర తింటే చాలా మంచిదండి, వేడి చేయదండి, చలవండి ఆనపకాయ ఇగురు. కూర ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి. మేము కూర ఎక్కువగానే తీసుకుంటామండి. కూరలోనే ఇంకా ఎక్కువ విటమిన్స్ అన్నీ ఉండి మంచిదంటండి ఆరోగ్యానికి. విన్నాను ఎక్కడో. ఎప్పుడు కూడా కూర ఎక్కువగానే తింటాము. మా వారికేమో పాలు పోస్తే అసలు తినరండి. అసలు ఆనపకాయ ఇగురంటేనే ఆయనకి ఇష్టం ఉండదండి. చప్పదనంగా తీయగా ఉండే కూరలు అంటే ఇష్టం ఉండదండి. పులుసు కూరలు అంటే చాలా ఇష్టమండి. కానీ వీళ్ళు ఇగురే వండమన్నారని ఆయనకి పాలు పోయకుండా కొంచెం తీసి మేము పాలు పోసి కొంచెం వండుకున్నామండి. ఇదండి ఈరోజు మేము చేసుకున్న పనులు. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి కూర రెడీ అండి. మా పనులన్నీ అయిపోయాయండి. ఓకేనండి.